రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల అక్టోబర్ 29వ తేదీ నుండి నవంబర్ 4వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రాహువు, వక్రించిన గురువు, సింహంలో శుక్రుడు, తులలో రవి, బుధ, కుజ, కేతువులు, కుంభంలో వక్రించిన శని, మకరం, కుంభం, మీన రాశులలో చంద్రుని సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం కుటుంబపరంగా జీవిత భాగస్వామితో జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాల విషయాల్లో కంగారు పడకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా వ్యవహారాల విషయాలలో తొందరపడి కాకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు, ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కొంత అశాంతి, అలసట చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఏదైనా పని వ్యవహారాలు వెళ్లే ముందు పెద్దవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళడం మంచిది. వ్యాపారస్తులకు శత్రువర్గం నుండి అనుకూలమైన స్పందనలు, సంతోషం లభించే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కొంత సాధించామన్న తృప్తి లభిస్తుంది. కొత్త కాంట్రాక్ట్స్, ఏదైనా కొత్త వ్యాపారం చేయుటకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారం అంతగా లాభించదు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే విదేశీ యానానికి ప్రయత్నం చేసేవారికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన విద్య ప్రారంభించే వారికి ప్రణాళికలకు మంచి కాలం అని కూడా చెప్పవచ్చు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త ఉండకూడదు. నిత్యం మనసుక్త సూత్రం పఠించడం చెప్పదగిన సూచన. 28వ తేదీ నాడు అంటే 29వ తారీఖు తెల్లవారుజామున చంద్రగ్రహణం ఏర్పడింది. అశ్విని నక్షత్రం, భర్మిణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి, అలాగే మేషరాశి వారికి గ్రహణ శాంతి చేసుకోవాలి. ఇది 27 రోజుల్లోపు చేసుకోవడం మంచిది. గ్రహణ శాంతి చేసుకోవడం లేదా ఏకాదశి రుద్రాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం కూడా చేసుకోవడం మంచిది. దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సర్వత్రా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత, అధికార అభివృద్ధి ఉంటుంది. పై అధికారులతో ప్రశంసలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏ పనైనా నిదానంగా సాగుతుంది, కానీ పని పూర్తయింది అనే సంతృప్తి లభిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ప్రజాభిమానం, ఆర్థికాభివృద్ధి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు సైతం ఈ వారం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే డబ్బు వృధా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఇచ్చిన అప్పు తిరిగి రాకపోగా వాళ్ళు ఇవ్వలేదు అనడం మీ మనోవేదనకు గురవుతుంది. ఏ పనైనా జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఆహ్లాదకరమైన సమయం అని చెప్పవచ్చు. అలాగే కొత్త కోర్సులు మొదలుపెట్టుటకు శుభ సమయం అని చెప్పవచ్చు. కుటుంబపరంగా ఎప్పటి నుండో వాయిదా పడుతున్న శుభకార్యములు వంటివి ఒక కొలికి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయత్నాలు అధికంగా చేయడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి కొంత ఊరట లభిస్తుంది. శత్రువర్గం కూడా మిత్రులు అయ్యే సమయం కూడా అని చెప్పవచ్చు. అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి.
అశాంతి అలసట చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు సంతోషకరమైన వార్తలు వింటారు, కుటుంబంతో ఆనందంగా గడుపుతారు, వ్యాపారం బాగుంటుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా మీ సమయస్ఫూర్తితో ముందుకు సాగండి, ఫలితాలు అనుకూలిస్తాయి. నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం ప్రతికూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు గౌరవం వృద్ధి చెందుతుంది. అయితే ఆర్థిక అభివృద్ధి అంతంత మాత్రంగా అన్నట్టుగా ఉంటుంది. హోదాకు ప్రాధాన్యత వచ్చిందని సంతోషంతో గడుపుతారు. పనిచేసే చోట కానీ కార్యాలయంలో కానీ స్నేహవర్గంలో మాట చలామణి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు పలుకుబడి బాగుంటుంది. లాభాలతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. అయితే అవసరాల మేరకు లోటు ఉండదు. శత్రువర్గం ఉన్నట్లయితే వారితో జాగ్రత్త ఉండడం మంచిది. ఏదో రకంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యవహారాల పట్ల కానీ కుటుంబంలో కార్యక్రమాల విషయంలో కానీ ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో అలాగే సంతానంతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఆందోళన తగ్గించుకొని ప్రశాంతంగా ముందుకు సాగితే అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా శారీరకంగా కంటే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు, జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగముల విషయాలందు జాగ్రత్త వహించాలి. నిత్యం గణపతి గకార స్తోత్రం పఠించడం మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం సర్వత్రా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా ఎవరైతే మిమ్మల్ని అత్యంత అభిమానిస్తారో వారి నుండే అవమానాలు ఎదుర్కోవాల్సిన నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా మాట్లాడడం మంచిది కాదు. ముందు మిమ్మల్ని అన్నవారు తర్వాత అయ్యో ఎందుకు అన్నామే అనుకునే సమయం కూడా వస్తుంది. ఆందోళన చెందకండి. కేవలం మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో పొరపాట్లు వస్తాయి. కాబట్టి మీ తెలివితేటలు ఒక్కటే మిమ్మల్ని ఇబ్బందుల నుండి బయటపడేస్తాయి. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. లోన్లు రుణాలు విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా బంధువర్గంలో ఇబ్బందులు మాట పట్టింపులు ఉన్నప్పటికీ కుటుంబ పరంగా జీవిత భాగస్వామి అండదండలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. సన్మానాల్లో పాల్గొంటారు. మిత్రుల నుండి సలహాలు సంప్రదింపులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం స్త్రీలు ఏ విషయమైనా సరే జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఎంత పెద్ద పనైనా మీ ఆలోచన శక్తితో ముందుకు సాగుతారు. ప్రతినిత్యం ఆదిత్య స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు అష్టమ శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించుటకు వ్యవహారములకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ప్రశంసలు, ఉద్యోగంలో ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఎప్పటి నుండో ప్రమోషన్స్ బదిలీలు ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా బాధ్యతలు ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి.
విద్యార్థులకు మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. విద్యా విషయంలో ఆచరించే విధానం యందు మంచి ఆలోచనలు చేస్తారు. అది మీ పురోగతికి కారణమవుతుంది. వ్యాపారస్తులకు లాభాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. శత్రువర్గం వలన భయం, విరోధం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎంత డబ్బు పేరు సంపాదించినప్పటికీ బంధువర్గంలో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక రకంగా ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంత జాగ్రత్త వహించాలి. ఈ వారం స్త్రీలకు వ్యవహారాల పట్ల నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. మీ కింద వారితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది. ఉద్రేకాలకు పోయి తగాదాలకు వెళ్ళడం మంచిది కాదు. ప్రతినిత్యం దుర్గా అమ్మవారి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని పనులు అయిపోయినట్టు కనబడతాయి, కానీ ఆఖరి సమయానికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు విధులు నిర్వహించడంలో కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎందుకంటే మీ కోపంలోనూ ఫ్రస్ట్రేషన్లోనూ ఏదైనా చిక్కులు తగాదాలు వచ్చినట్లయితే మీ భవిష్యత్తుపై కొంత అలజడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. లేనిపోని నిందలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట విషయంలో ప్రశాంతంగా వ్యవహరించడం మంచిదని చెప్పదగిన సూచన. బాగా నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు, ఖర్చులు అధికమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీకు వచ్చే కోపానికి పక్కన పెట్టి పట్టుదలతో, ఓర్పుతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు ఇది పరీక్షా సమయంగా చెప్పవచ్చు. చదువుతుంటే అన్నీ వచ్చినట్టుగా వచ్చి పరీక్షా సమయంలో గుర్తుకు రాకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి చదువుతో పాటు ప్రాక్టికల్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా, శారీరకంగా బాగుంటుంది. లేనిపోని భయాలు, టెన్షన్స్ వంటివి ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగంలో పురోగతి బాగుంటుంది. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట అన్ని విధాలుగా అనుకూలం. వృధా ప్రయాణాలు తగ్గించాలి. నిత్యం ఖడ్గమాల సూత్రం పఠించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం ఓం నమో వెంకటేశాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కుటుంబపరంగా సుఖశాంతులు లభిస్తాయి. ఆర్థిక పరంగా కూడా కుటుంబంలో వారి నుండి కానీ, స్నేహితుల నుండి కానీ సహాయ సహకారాలు అందుతాయి. అయితే ఉద్యోగపరంగా కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తుల నుండి కానీ, పైన అధికారుల నుండి కానీ కొంత ప్రతికూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అది మీ ఆర్థిక స్థితికి కాకుండా పేరును చెడగొట్టే విధంగా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆఫీస్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు కొంత ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. అయితే భాగస్వామ్య వ్యాపారస్తులకు ఆర్థికంగా మెరుగు ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు వ్యాపారస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు చిన్నపాటి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబంలో వారి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యపరంగా కొంతకాలం ఉండి ఉన్న అనారోగ్య సమస్యలు ఇప్పుడు తిరిగి బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులకు చంచలత్వం వదిలిపెట్టి పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మేలు జరుగుతుంది. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీరు అనుకున్నంత జీతం రాకపోవచ్చు, అయినా చేరడం మంచిది. మన చదువుకి టాలెంట్కి తగిన ఉద్యోగం కాదనే భావన ఉంటుంది. అయితే ఇప్పుడు అశ్రద్ధ చేస్తే ఇంకా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆందోళన చెందకండి. విద్యార్థులకు అనుకున్నంత ఫలితాలు ఉండకపోవచ్చు. విలాసాలకు వ్యసనాల విషయంలో యువత జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు అనేక విధాలుగా ఖర్చులు కనిపిస్తాయి. లాభాలు సామాన్యంగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే అది ఏమైనప్పటికీ మీకు ఉండే మానసిక ధైర్యం వలన అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. శత్రువర్గం నుండి విమర్శలు ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహవర్గం నుండి సానుకూలత ఉంటుంది. కుటుంబంలో వారితో కొంత సహనంతో వ్యవహరించడం మంచిది. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొంత అశాంతి, అలసట వంటివి ఉండొచ్చు ఈ వారం. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ వారం స్త్రీలకు కుటుంబంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయితే మీ మేధాశక్తితో సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం గణపతి గకారక స్తోత్రం పఠించడం మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు శివాలయంలో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సర్వత్రా అనుకూలమైన సమయం చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారులతో సానుకూలత ఏర్పడుతుంది. ప్రమోషన్స్, బదిలీలు వంటి వాటికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం, టెక్నికల్ రంగం, రియల్ ఎస్టేట్ అలాగే అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు ఈ వారం ఉంటాయి. వ్యాపారాభివృద్ధి కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కోర్టు వ్యవహారాలు నడిచే వారికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. కుటుంబపరంగా సంతోషం లభిస్తుంది. ఏదో సాధించామన్న తృప్తి లభిస్తుంది. ఇష్ట వస్తు ప్రాప్తి ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే సమయం అని చెప్పవచ్చు. కొత్త కోర్సులు, విద్యా విధానంలో మార్పులకు మంచి సమయం అని చెప్పవచ్చు. స్థిరాస్తి వృద్ధి చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాహు ప్రారంభమైనందువలన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ఈ వారం స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార విషయాలలో సానుకూలత ఉంటుంది. ధన లాభం, వస్తు లాభం ఉంది. నిత్యం ఖడ్గమాల స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు విష్ణు ఆలయంలో అర్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం క్రమక్రమాభివృద్ధి జరుగుతున్నట్టుగా గోచరిస్తుంది. గతంలో పడిన కష్టములకు ఫలితం లభిస్తుంది. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల నుండి గౌరవాభిమానాలు పొందుతారు. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలు ఉంటాయి. కార్యక్రమాలు, వ్యవహారాల విషయాలలో ఎట్టకేలకు ఒక కొలిక్కి వస్తాయి. అయితే శత్రువర్గం నుండి కూడా మన్ననలు పొందుతారు. ఎదుటివారి నుండి కొంత ఈర్ష, అసూయలకు గురి అవుతారు. ఏది ఏమైనా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిత్రులతో సాన్నిహిత్యం బాగుంటుంది. ఏదైనా సమస్యలు, టెన్షన్లు స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. అలా పంచుకోవడంలో భవిష్యత్తులో ఇబ్బంది పడవచ్చు. శ్రమ అధికమవుతుంది. వ్యవహారాల విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా సుఖ సంతోషాలు ఉంటాయి. వారం ద్వితీయార్థంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు.
చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పట్టించుకోరు. శ్రమకు తగ్గిన విశ్రాంతి తీసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. విద్య పట్ల ఆసక్తి చూపాలి. కష్టపడి పట్టుదలతో చదివితేనే అనుకోని ఫలితాలు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు బాగుందని చెప్పవచ్చు. ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి బాగుంటుంది. సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో పెద్దవారితో మాట పట్టింపులు, తగాదాలు వంటివి అంత మంచిది కాదు. మీరు సర్వసాధారణంగా అనే మాటలు కూడా వారు సీరియస్గా తీసుకుని మీ మీద అపవాదు వేసే అవకాశాలు ఉన్నాయి. ఎదుటి వారిని కష్టపెట్టే మాటలు మాట్లాడకపోవడం అనేది చెప్పదగిన సూచన. కోపాన్ని నియంత్రించుకుని ప్రశాంతంగా వ్యవహరించండి. అనుకున్న పనులు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయండి. వారం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రయాణాలు తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు కార్యాలయంలో చిన్నపాటి అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఏదో తెలియని ఆందోళనలు, మనోవిచారం ఏర్పడతాయి. మీ యొక్క మానసిక ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విద్యార్థులు కృషితో పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ మాటల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ వారం స్త్రీలకు వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు. డబ్బు ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మేవారు మోసం చేశారన్న బాధ మీ మనోవేదనకు గురి చేస్తుంది. కానీ ఒకప్పుడు మనం కూడా ఇలా చేశామే అన్నదానికి ఇలా జరిగింది అని అనుకుంటారు. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదని గ్రహిస్తారు. వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలం. తదుపరి మేన్ రాశి. మీన్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం చేయని తప్పుకు మనం బాధపడాల్సి వస్తుంది అన్న బాధ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యవహారాల పట్ల చిక్కులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు చెప్పుడు మాటలు వినడం, వ్యవహారాల పట్ల అశ్రద్ధ చేయడం కారణమని తెలుసుకుంటారు. మీరు ఇప్పటికైనా ఎవరి మాట వినకుండా మీ సొంత ఆలోచనలో ముందుకు సాగడం, అలాగే సొంత ఆలోచనలో సమాధానం చెప్పడం కూడా మంచిది. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కేతు సప్తమాధిపతి స్థానంలో మారడం వలన కుటుంబంలో కానీ భాగస్వామితో కానీ విరోధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించండి. మీ మానసిక ధైర్యం, మీ సొంత ఆలోచనలతో ముందుకు సాగండి. విజయం కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మీ ఆలోచనలకి, బుద్ధి బలానికి ఇది పరీక్షా సమయం అని చెప్పవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకున్న సమయానికి డబ్బు చేతికి రావడం, అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. అలసట, ఆందోళన వంటివి నివారించేందుకు శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో సన్నిహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు. జాగ్రత్త వహించండి. ఎవరు మంచి చెప్తున్నారో, ఎవరు చెడు చెప్తున్నారో అనే వాస్తవ విషయాలను గ్రహించి ముందుకు వెళ్ళండి. శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.